మీ స్పందన ఎలాగుంది ఇప్పుడున్న గవర్నమెంట్ మీద? నా స్పందన అయితే గవర్నమెంట్ మీద ఉండడం చాలా మంచిది, రాబోయే రోజుల్లో రావడం కూడా మంచిదే. ఎందుకంటే చాలామంది ఉపయోగపడుతున్నారు. నాలాంటి వాడికి ఉపయోగపడలేదని నేను నాకు ఉపయోగపడవలసిన అవసరం కూడా లేదు. కాకపోతే చాలామందికి ఉపయోగపడుతున్నారు. ఉపయోగపడడంలోని ఒకానొక రోజుల్లోని మున్సిపల్ ఆఫీస్ దగ్గర పెన్షన్కి రాత్రి 9 గంటల వరకు లైన్లో నిలబడ్డ రోజులు ఉన్నాయి చాలామందికి. అటువంటి ఈ సీనియర్ సిటిజన్ పెన్షన్ తీసుకునే వాళ్ళు అయితే కాళ్ళ దగ్గర తెచ్చి పెన్షన్ ఇస్తున్నారు. అదొకటంటే కాళ్ళ దగ్గరికి రేషన్ తెచ్చిస్తున్నారు. రేషన్ డిపోల దగ్గరికి వెళ్ళి క్యూలో నిలబడి నానా పాటలు పడేవారు. అది రేషన్ గవర్నమెంట్ ఎంత డబ్బు వేస్ట్ చేసింది, ఏం చేసింది అనేది సెకండరీ, అది మనకు అనవసరం. ప్రజల దగ్గరికి వస్తుందా లేదా ప్రతి విషయం కూడా ప్రతి ఎవ్రీ ఇయర్ ఒక ఇయర్ ఇచ్చి ఒక ఇయర్ ఇవ్వకపోవడం ఏంటి, నా దగ్గర డబ్బులు లేవు ఆగిపోవడం కాదు, ఎక్కడి నుండి తెచ్చి పెడుతున్నాడు అనేది అనవసరం అండి. జనాలకి టైం ప్రకారంగా చేనేత కార్మికులకు కానీ XYZ ఎవరికైనా ఏ పథకాలు ఆయన పెట్టాడో ఆ పథకాలన్నీ కూడా ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిపోతున్నాయి సార్. దానివల్ల ఎట్టి పరిస్థితులు నష్టం లేదు. ఇది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసేస్తున్నారు, అది తీసేస్తున్నారు, ఇది చేసేస్తున్నారు అన్నారు. అది చాలా తప్పు. ఇప్పుడు రేపో మాపో చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి హామీలే ఒక 6 హామీలు ఇచ్చాడు. మరి 6 హామీల వల్ల లక్షల కోట్ల రూపాయల నష్టం రాదా? ఆ నష్టం మరి ప్రజలు భరాయించరా? ఒకరిని విమర్శించడం ముందు నువ్వేం చేసావు? ముందు నీ 40 సంవత్సరాలు, నా వయసు ఇప్పుడు 66 సంవత్సరాలు. చంద్రబాబు నాయుడు తన నాయకత్వం నేను చూశాను. ఉమ్మడి రాష్ట్రాలు ఉన్న రోజుల్లో హైటెక్ సిటీ నువ్వు అభివృద్ధి చేశానని చెప్తున్నావు. నీకన్నా ముందు నేతిరుమల్లి జనార్దన్ రెడ్డి ఫస్ట్ హైటెక్ సిటీని ఎక్కడ హైదరాబాదులో ఫౌండేషన్ వేశాడు. నువ్వు తెచ్చింది కాదు, నీ బాబు తెచ్చింది కాదు, అది లేకపోతే ఎన్టీ రామారావు తెచ్చింది కాదు. ఇదంతా కాంగ్రెస్ గవర్నమెంట్లోనే జరిగినటువంటి ఫౌండేషన్. నువ్వు డబ్బా కొట్టుకొని తిరుగుతున్నావు. కుర్రోళ్ళకి కనీసం చదువుకున్న కుర్రోళ్ళు 25-30 సంవత్సరాల జ్ఞానం ఉన్న కుర్రోళ్ళు కూడా ఆలోచించలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు. వాళ్ళకి తెలియదు పూర్వం హిస్టరీ, అలాంటి తెలియదు, ఏమీ తెలియదు. విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తానంటావు. ఏంటి నువ్వు వచ్చినటువంటి 40 సంవత్సరాల జీవిత చరిత్రలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసి విశాఖపట్నాన్ని వచ్చి నువ్వేం అభివృద్ధి చేసావు? నువ్వు వచ్చి విశాఖపట్నం తనంతట తాను అభివృద్ధి పడ్డది. అది ప్రతి ఒక్కడు కూడా వచ్చి చేస్తానని కబుర్లు చెప్పినోడే తప్ప చేసేవాడు లేడు. ఒక జగన్ ఒకటి చేస్తానని ముందుకు వస్తుంటే మొత్తం జనాలందరినీ మభ్యపెట్టి వెధవ్యాసాలు వేసుకొని తిరుగుతున్నారు మీరందరూ కూడా. కాబట్టి నాకు తెలిసిన నిజాలు మీకు చెప్తున్నాను. రాబోయే రోజుల్లో జగన్ వస్తే ఇంకా విశాఖపట్నం మరింత అభివృద్ధి అవుతుంది, మెట్రో రైలు వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి, జరగకుండా ఉండవు. కాకపోతే వాడికి అవకాశం లేక వాడిని అనేక రకాల తెప్పలు పెట్టి కోర్టులో కేసులు వేసి మీ ఇష్టం వచ్చినట్టు ప్రియేస్తున్నారు మీరు. ఈవేళ పేదలకు ఇచ్చే 48 గజాల స్థలాలకు కూడా కోర్టులకు వెళ్ళిపోయారు అమరావతిలోని. ఎవరికి కూడా అమరావతిలో ఆ కోర్టుకి వెళ్ళిన జనాలకి, పేద జనాలకి ఎవరికి కూడా అందనీయకుండా చేస్తున్నారు కోర్టులకు వెళ్ళి. అమరావతిలోని నువ్వు అభివృద్ధి చేసింది ఏ తొక్క లేదు. చేసింది ఏంటంటే టీడీపీ ప్రభుత్వం ఇంత మోసం చేసి ఆఖరికి అందుకే జగన్ పట్టుబట్టి విశాఖపట్నాన్ని కేంద్రంగా తీసుకొని విశాఖపట్నం అభివృద్ధి అయితే రాష్ట్రానికి విపరీతమైన వనరులు వస్తాయి. రాష్ట్రానికి విపరీతమైన వనరులు వస్తాయి. ఇటువంటి వనరులు వచ్చేటువంటి సిటీ హైదరాబాద్ కూడా ఎందుకు పనికిరాదు విశాఖపట్నం దగ్గర. ఒకనొక రోజుల్లో చూస్తే హైదరాబాద్ ఎందుకు పనికిరాదు విశాఖపట్నంలో HPCL కానీ, హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, పోర్ట్ కానీ, జింక్ కానీ, BHP కానీ, ఇతర కోరమండల్ కానీ, ఇతర హెవీ ఇండస్ట్రీస్ని తీసుకొచ్చినాడు ఈడు కాదు, ఈ మన టీడీపీ నాయకుడు కాదు తీసుకొచ్చినాడు. వీడు బచ్చగాడు. వీడి పేరుకి చెప్పుకొని తిరుగుతున్నాడు రాజకీయాల్లో. పెద్ద నేను మేధావిని కానీ ఈడే మేధావి ఏం కాదు. చెప్పాలంటే జగన్ వీడి దగ్గర 1000 రెట్లు బెటర్.